డబ్బులు ఎవరికీ ఊరికనే రావు. అంటే ఈ డైలాగ్ వినగానే మీకు అర్థమై ఉంటుంది. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ గారు చెప్తారు కదా! అయితే ఈ డైలాగ్ ఎందుకు చెప్పానన్నది వీడియో లాస్ట్‌లో చెప్తానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. ఓగో హైజీన్ సొల్యూషన్స్ తరపున రాజాంలో మనం మన టీమ్‌తో ఎంటర్ అయ్యి ఇక్కడ మనం వర్క్ చేసామండి. ఇది ఓయి3 కన్స్ట్రక్షన్ అధినేత ప్రదీప్ గారు మనకు ఒకసారి ఫోర్త్ టైం ఇది రెఫరెన్స్ వర్క్ ఇచ్చారు. సో, ఒకసారి మనల్ని పంపించానంటే మనం బిఫోర్ ప్లాస్టింగ్ వర్క్ దగ్గరలో ఉంది ఈ స్టేజ్ అనంటే మనం ట్రీట్మెంట్ చేసాం. ఈ స్ప్రేయింగ్ ఎందుకు చేసాం అన్నది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. బిఫోర్ ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా మీకు తెలుసు. మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి. ఒకవేళ ఇన్ కేస్ మా ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే గనుక వాళ్ళ కోసం నేను కొంచెం బ్రీఫింగ్ ఇస్తానండి. ఈ స్ప్రేయింగ్ ఎందుకు చేస్తామంటే బ్రిక్‌లో ఏదైనా ఇన్సెక్ట్ ఉంటే అది కిల్ అవ్వడం కోసం అని చెప్పి మనం ఈ స్ప్రేయింగ్ చేస్తామండి. ఇది ఒక స్టేజ్. ఎప్పుడు చేస్తాము? ప్లాస్టింగ్ చేసే ముందు కానీ లేదా ఆఫ్టర్ కానీ. ఒకవేళ మనం ప్లాస్టింగ్ చేసే ముందు చేస్తే గనుక 24 అవర్స్ బిఫోర్ వాటరింగ్ ఆపాలండి. అలాగే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ వరకు వాటరింగ్ అనేది చేయకూడదండి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అది మీ అందరికీ తెలిసిందే, అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ పైపింగ్ కానీ లేదా డ్రిల్లింగ్ వర్క్ కానీ. డ్రిల్లింగ్ కనుక చేస్తే బిఫోర్ టైల్స్, పైపింగ్ కనుక చేసినా కూడా బిఫోర్ టైల్సే. నెక్స్ట్ స్టేజ్ అది మనం దీనికి చేయబోతున్నామండి. అయితే నేను డబ్బులు ఎవరికి ఊరికనే రావని చెప్పి స్టార్టింగ్లో అన్నాను కదా! ఎందుకనంటండి, మనం నిజాయితీగా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తే డబ్బులు వాటంతట అవే వస్తాయి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు ఓయి3 కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అసలు వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే అండి అల్టిమేట్. అలాగని చెప్పి ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి. వాళ్ళేం నన్ను బ్రాండింగ్ చేయమనలేదు. ఆ కన్స్ట్రక్షన్ చూసి నేను మీకు చెప్పడం జరిగింది. కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు, మాకు వర్క్ ఇచ్చినందుకు, మమ్మల్ని రిఫరెన్స్ చేసినందుకు. థ్యాంక్ యూ.